అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫైనల్లీ ఖైరతాబాద్ గణేశునికి అయితే 7 తలలకు అదే విధంగా బాడీ కలర్ అయితే కంప్లీట్లీ అయితే అయిపోయిందన్నమాట. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్, చాలా సంతోషం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ చూస్తే వైట్ కలర్లో ఉన్నాడు గణేష్, ఇప్పుడు వచ్చి చూస్తే మన ఖైరతాబాద్ గణేష్ 7 తలలు అదే విధంగా ఇక్కడ బుజ్జ వరకు అయితే టోటల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర, ఇక్కడ శివపార్వతుల కళ్యాణం దగ్గర టోటల్గా కంప్లీట్లీ అయిపోయింది అనమాట. జస్ట్ కళ్ళు, కనుబొమ్మలు, ఏరికి సంబంధించిన కలర్ వేసేసి అయిపోతుంది. అదేవిధంగా మనకు స్వామివారికి మన ఖైరతాబాద్ గణేశుని కూడా ధోతి అండ్ పాదాలకేసి కన్నులు, కనుబొమ్మలకేసి అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా, అంత తొందరగా అయితే అవుతుంది. ఇక మాటలలో కాకుండా వీడియో రూపంలో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి అప్డేట్స్ ఉన్నాయి. చాలా మంచి వీడియో అయితే ఉందన్నమాట. ఇది మస్తు అనిపిస్తుంది వీడియో అయితే. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫైనల్లీ ఖైరతాబాద్ గణేశుడు అయితే బాడీ కలర్ అయితే వేసేసారు అనమాట. చూడండి ఎంత మంచి అయితే కనిపిస్తుందో. నేను ఈరోజు మార్నింగ్ అయితే వ్లాగ్ లో వైట్ కలర్ వేస్తున్నారు. రేపు మార్నింగ్ లేదా రేపు మధ్యాహ్నం అయితే బాడీ కలర్ స్టార్ట్ చేస్తారైతే అనుకున్నాను. కాకపోతే చాలా తక్కువ టైం ఉంది. ఇంకా రేపటి నుండి అయితే 9 రోజులు మాత్రమే ఉంది. చాలా ఫాస్ట్గా అయితే ఇవ్వాలి. అదేవిధంగా మనకు వినాయక చవితి కన్నా ఒక రోజు లేదా 2 రోజుల ముందే ఖైరతాబాద్ మహావినాయకుడు దర్శనం ఇవ్వాలన్న ఉద్దేశంతోనైతే చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో చూడండి ఫుల్గా ఖైరతాబాద్ గణేశుడు, మనకు శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం ఎంత అందంగా అయితే కనిపిస్తుందో. సో ఒక్కసారి అయితే ఖైరతాబాద్ మహావినాయకుని దగ్గరికి అయితే జూమ్ చేసి అయితే చూసేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి నాగుపాములు ఏవైతే 7 సర్పాలు ఉన్నాయి, 7 సర్పాలకు సంబంధించి అయితే మొత్తం కలర్ వేసేసారు. కళ్ళు కూడా వేసేసారు అనమాట. కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఖైరతాబాద్ మహావినాయకుని కింద అయితే చూడండి, ఇక్కడ కిరీటాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా స్వామివారికి ఏదైతే హెయిర్ ఉందో, అంటే కిరీటం బయటికి వచ్చే రకంగా, అంటే కిరీటం పెట్టినాక కూడా సైడ్లకు అయితే హెయిర్ వస్తుంది కదా, ఆ హెయిర్కి సంబంధించి కూడా మొత్తం అయితే కలర్ వేసేసారు. అండ్ మధ్యలో స్వామివారికి అయితే బాడీ కలర్ వేసేసారు. సైడ్కి చూసుకుంటే మనకు శంకరునికి అండ్ అదేవిధంగా విష్ణుమూర్తికి, మన కింద మండపంలో మనకు శ్రీనివాస కళ్యాణంలో మన విష్ణుమూర్తి స్వామికి ఏదైతే బాడీ కలర్ ఉందో సేమ్ అదే విధంగా మనకు ఖైరతాబాద్ గణేశుని పైన 6 తలల్లో మన విష్ణుమూర్తి స్వామి వారు కూడా అదే కలర్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణం మనకు శంకరునికి ఏ కలర్ వస్తుందో బాడీ కలర్, అదే కలర్ మనకు పైన తలకు కూడా సేమ్ కలర్ వేస్తున్నారు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు అమ్మవార్లకు కూడా 3 అమ్మవార్లకు 3 ఫేస్లకు అయితే కలర్లు వేసేసి చూడండి. కిరీటాలకు అదేవిధంగా కిరీటం లోపల నుంచి వచ్చే ఏదైతే హెయిర్ ఉంటుందో పైన ఆ జుట్టుకు సంబంధించి కూడా బ్లాక్ కలర్ అయితే కంప్లీట్ వేసేసారు అనమాట. సో మనం కొంచెం ఆగమానికి సంబంధించిన వీడియోలు తీయడానికి వెళ్ళినాం, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. లేదంటే మార్నింగ్ నుంచి ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి బాడీ కలర్ ఎలా వేస్తారు ఏందని ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాం అనుకున్నాం. అయినా కూడా పర్లేదు. ఓన్లీ ఇప్పుడు ఖైరతాబాద్ గణేశునికి అయితే కింద నడుము భాగం వరకు అయితే వేసి చూడండి టోటల్గా అయితే. అండ్ నడుము భాగం నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేస్తారు ఇప్పుడైతే. సో స్వామివారికి ఇక్కడ మనకు ఆశీర్వదించే చెయ్యి, అదేవిధంగా లడ్డు చెయ్యికి అయితే బాడీ కలర్ వేసేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ స్వామివారిది అంటే ఖైరతాబాద్ గణేశుని లడ్డు చేయి, అదేవిధంగా ఆశీర్వదించే చేయి అనమాట. మిగతా వెనకాల ఇక్కడ 6 చేయిలు, ఇక్కడ 6 చేయిలు ఏవైతే ఉన్నాయో ఆ చేయిలు మనకు అమ్మవార్లే, స్వామివార్లే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి త్రిమూర్తులు ఉన్నారు కదా, శంకరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవునికి సంబంధించి వెనకాల ఏవైతే 6 చేయిలు ఉన్నాయో ఆ 6 చేయిలు స్వామివార్లే ఏవైతే కలర్ ఉంటాయో ఆ బాడీ కలర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు అమ్మవార్లే అనమాట 6 చేయిలు. ఆ 6 చేయిలు అమ్మవార్లకు సంబంధించి బాడీ కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ అయితే వస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాడు. ఇంకొంచెం సేపు అయితే ఇక చీకటి అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా వచ్చి అయితే స్వామివారిని చూపించడానికి వచ్చేసినా ఇక ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతలేదు. ఎందుకంటే అంత అందంగా అయితే కనిపిస్తున్నాడు అనమాట స్వామివారు. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే మనకు ఏవైతే 7 సర్పాలు ఉన్నాయో 7 సర్పాలు అయితే మనకు కళ్ళు అనేవి కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం అయితే గ్రీన్ కలర్లో అయితే కళ్ళు కనిపిస్తున్నాయి. అండ్ కింద ఏవైతే సర్పం కింద ఉంటుందో ఆ సర్పం కింద ఏవైతే మనకు మన అచ్చులు అంటే ఇట్లా డిజైన్ లాగా ఉంటుందో అది సేమ్ పాముకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే వేసిరు. సో చూడండి మొత్తం పాము అయితే అయిపోయింది అబ్బా, ఇంకా దాన్ని ఏం ముట్టుకోడు. పాముకి సంబంధించి టోటల్ అయితే కలర్ అయిపోయింది అనమాట. ఇక మనకి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఓన్లీ కళ్ళకు అదేవిధంగా మన దంతాలకి అండ్ తొండం పైన డిజైన్ మాత్రమే రావాలన్నమాట. సో మొత్తం కళాకారులు ఎవరైతే వచ్చిండ్రో మన బయట మన పెయింటింగ్ సంబంధించిన కళాకారులు ఉన్నారో వాళ్ళందరూ పైన ఉన్నారనమాట. ఒక్కొక్కరు చూడండి, ఇక్కడ ఒక అతను భుజ దగ్గర, ఒక అతను ఇక్కడ భుజం దగ్గర, ఇంకా ముగ్గురు అయితే ఇక్కడ మనకు త్రిమూర్తుల స్వాముల దగ్గర, ఇంకా కొంతమంది అయితే ఇక్కడ అమ్మవార్ల దగ్గర అండ్ ఇక తొండం కింద చాలా మంది మొత్తం ఇక్కడనే ఉన్నారన్నమాట. ఎక్కడ కూడా కలర్ వేసే వాళ్ళు ఎక్కడ లేరు, మొత్తం పైననే ఉన్నారు. చాలా ఫాస్ట్ అయితే అవుతుంది. రేపు నుండి 9 రోజులు ఉంది కదా, సో చాలా ఫాస్ట్గా అయితే అవ్వాలి. అందుకనేసి అయితే అందరు మొత్తం పైన అయితే చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకు ధోతికి సంబంధించి అయితే మొత్తం బార్డర్ కలర్ అయిపోయింది. అండ్ కింద మనకు రావుకేతుకి సంబంధించి ఆభరణాల కలర్ అయితే మొత్తం అయిపోయింది అనమాట.
శివపార్వతుల కళ్యాణ మండపం చూసుకుంటే టోటల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట. సేమ్ ఏదైతే మనకు బంగారంతో చేసిన పెళ్లి పందిరి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దేవతలు అయితే మనకు పెళ్లి పందిరి అయితే కనిపిస్తుంది. 2 సైడ్లలో అయితే 2 స్తంభాలు కనిపిస్తున్నాయి. అండ్ ముందల పైన అయితే డిజైన్ కనిపిస్తుంది. మొత్తం ఒక గోల్డ్ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ జస్ట్ మనకి స్వామి వాళ్ళకి అదేవిధంగా అమ్మవారికి అయితే కళ్ళు అండ్ నోరు అండ్ ముక్కుకు సంబంధించిన కలర్ వేసేసి టోటల్గా కంప్లీట్ అయిపోయినట్లే. ఇక్కడికి వచ్చి కలర్ వేసే అవసరం కూడా ఉండదన్నమాట. సో ఒక్కసారి అయితే దగ్గరికి వెళ్ళేసి అయితే మీకు చూపిస్తాను. అండ్ సైడ్లకు కూడా మనకు మొత్తం టోటల్ అమ్మవారికి సంబంధించి అంటే మొత్తం కలర్ వేసేసారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు లక్ష్మీ అమ్మవారు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు సరస్వతి అమ్మవారు అనమాట. సో చాలా మంచిగా అయితే డ్రాయింగ్ వేసారు. కింది వాళ్ళకి చూడండి. సో చాలా అందంగా కనిపిస్తున్నారు అమ్మవాళ్ళు. అంటే శివపార్వతుల కళ్యాణం చూడడానికి వచ్చిన దేవతలు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు బ్రహ్మదేవుడు, నారదుడు, సో మన ఇక్కడ చూసుకుంటే పార్వతీదేవి ఫాదర్ అనేసి అయితే చాలా మంది అంటున్నారు. సో కరెక్ట్ అయితే ఎవరు చెప్పట్లేదు. ఒక్కసారి కింద కామెంట్ చేయండి. హేమవంతుడు, సో అన్న అయితే చెప్తుండే హేమవంతుడు అంట. సో చాలా మంది వేరే పేరు చెప్పారు, అట్లా అనేసి అంటున్నారు, కొంచెం కన్ఫ్యూజ్లో ఉండే. సో అదనమాట హేమవంతుడు అంట. సో ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా, హేమవంతుడు అంట. సో ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం డిజైన్ చూడండి, ఇదంతా డిజైన్ చూడండి, చాలా అందంగా అనిపిస్తుంది. పైన చూసుకుంటే ఎల్లో కలర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు విష్ణుమూర్తి స్వామివారు, శంకరుడు, అదేవిధంగా అమ్మవారు చూసుకుంటే టోటల్గా అయితే రెడీ అయిపోయారు. జస్ట్ కళ్ళు, ముక్కు, నోరుకి సంబంధించిన కలర్ వేసేస్తే అంటే కథం అయిపోతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే గోర్లలో అంటే గోర్ల దగ్గర కూడా నెయిల్ పాలిష్ లాంటిది అయితే కలర్ వేసేస్తారు అంతే. ఇంకా మిగతా మొత్తం అయిపోయింది అనమాట. చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది ఇక్కడ వర్క్స్ అయితే. సో చూడండి ఇదన్నమాట. అండ్ అదేవిధంగా ఇక ఖైరతాబాద్ గణేశుని దగ్గర పాదాల దగ్గర చూసుకుంటే మనకు మార్నింగ్ మాట్లాడుకున్న విధంగానే గదకైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రావుకేతుకు సంబంధించి ఆభరణాలు మాత్రమే పెట్టిరనమాట. ఇంకా బాడీ కలర్ అనేది స్టార్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ మనకు అయితే పాదాలు ఉన్నాయో మన ఖైరతాబాద్ గణేశుని పాదాల దగ్గర అయితే మార్నింగ్ ఏదైతే బాడీ కలర్ స్టార్ట్ చేసిరో ఆ బాడీ కలర్ స్టార్ట్ చేసే ముందు మనకి ఇక్కడ పాదాల దగ్గర కలర్ అయితే వేసిరు అనమాట. అంటే పూజా కార్యక్రమం లాంటిది అంటే ఎలా వస్తుందో ఏందో అని చెక్ చేసుకున్నారో, లేదంటే పూజా కార్యక్రమం లాంటిది చేసిరో తెలియదు. ఎందుకంటే మనం లేకుండే కరెక్ట్ టైంకి. సో చూసుకుంటే మాత్రం ఇక్కడ ఫస్ట్ అయితే పాదాల దగ్గర బాడీ కలర్ అనేది ఉందన్నమాట. ఇక్కడ బాడీ కలర్ కొంచెం లైట్గా వేసిరు. దీని తర్వాతనే ఇక్కడ వేసిన తర్వాతనే మనకు బాడీ కలర్ అనేది పైన అయితే వేస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే బొజ్జ పైన కనిపిస్తుంది, బొజ్జ దగ్గర కనిపిస్తుంది. అండ్ లడ్డు చేయి దగ్గర, ఇక్కడ ఆశీర్వదించే చేయి దగ్గర అయితే మనకు బాడీ కలర్ అనేది కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తేనే మనకు టోటల్గా ఖైరతాబాద్ గణేశునికి సంబంధించిన కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒక్కసారి మనం ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళేసి అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. సో శ్రీనివాస కళ్యాణం దగ్గర మనం చూసుకుంటే మార్నింగ్ టైంలో చూసుకున్నప్పుడు అయితే మనకి హెయిర్ కలర్ అనేది వేయలేరు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు మధ్యలో స్వామివారికి, అదేవిధంగా విష్ణుమూర్తి స్వామివారికి, ఇక్కడ అమ్మవారికి అయితే కొంచెం ఫినిషింగ్ టచ్ చేసి ఇచ్చారు. మీకు పొద్దుగాలకంటే మార్నింగ్కి ఇప్పటికి చాలా చేంజెస్ కనిపిస్తుంటాయి చూడండి. ఎలా అంటే చూసుకుంటే ఇక్కడ స్వామివారికి మనకి ఇక హెయిర్ దగ్గర అండ్ ఇక్కడ పెదవుల దగ్గర, కన్ను దగ్గర కొంచెం టచింగ్ లాగా కొంచెం వేరే పింక్ కలర్ అనేది వేసిరు. ఆ కలర్ వేయడం వల్ల ఏంటంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి విగ్రహాలు అయితే చూడండి, చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. వెనకాల మీకు మార్నింగ్గా చెప్పిన వెనకాల పూలదండలతో అయితే మొత్తం డెకరేట్ చేసిరు అనేసి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మొత్తం పైన మార్నింగ్ టైంలో చూసుకున్నప్పుడే ఓన్లీ గోల్డ్ కలర్ ఒక్కటే ఉండనమాట. ఇప్పుడు చూసుకుంటే మనకు ఇక్కడ స్తంభాల లాగా మొత్తం పెట్టేశారు. అంటే శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా మన ఇక్కడ శివపార్వతుల కళ్యాణానికి అయితే మండపాలు కూడా పెట్టేశారు. అంటే ఈ స్తంభాలు కూడా పెట్టేశారు అనమాట. మొత్తం ఏదైతే చాక్ పీస్ ఉంటుందో చాక్ పీస్తో అయితే గీసి మొత్తం స్తంభాలు రెడీ చేశారు అనమాట. చూడండి మొత్తం టోటల్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే గోల్డ్ కలర్ ఉండే, గోల్డ్ కలర్కి ఇక స్తంభాల లాగా రెడీ చేసేసి అయితే పెట్టారు అనమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే అమ్మవార్లకి, అదేవిధంగా స్వామి వాళ్ళకి కాళ్ళకు అంటే కాళ్ళ నెయిల్ పాలిష్, అదేవిధంగా కాళ్ళ దగ్గర ఇంకొంచెం ఏంటంటే ఫినిషింగ్ టచ్ కలర్ అనేది వేయాలి. కొంచెం పింక్ కలర్ అనేది అక్కడక్కడ టచింగ్ చేసారు. దానివల్ల అయితే చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు అనమాట అంటే అమ్మవారు, స్వామివారు. అండ్ ఇంకోటి ఇక్కడ ఆకాశరాజు స్వామివారికి కూడా మొత్తం గడ్డం కలర్ అనేది కొంచెం మార్చారు. ప్యూర్ వైట్ ఉండే వైట్ని కొంచెం లైట్గా బ్లాక్ లాగా అయితే వేసారు. కొంచెం గ్రే కలర్ కొంచెం ఇట్లా అంటే నెరిసిన గడ్డం లాగా అయితే కనిపిస్తుంది చూడండి. కొంచెం మార్నింగ్ ఇప్పటికైతే తేడా అయితే చాలానే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మొన్న నుంచి అయితే చూస్తున్నాం సరస్వతి అమ్మవారు, అదేవిధంగా మనకి ఇక్కడ పార్వతి అమ్మవారు, ఇక్కడ వెనకాల దేవతలు అయితే మొన్న నుంచి అయితే చూస్తున్నాం. ఇక అక్కడైతే చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు జస్ట్ కళ్ళు, అదేవిధంగా నెయిల్ పాలిష్కి సంబంధించిన కలర్ మాత్రమే వేయాలి, మిగతా మొత్తం కంప్లీట్లీ అయిపోయింది అనమాట. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్నది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు బాలరాముని దగ్గర మాత్రం కొంచెం స్లోగా అవుతుంది. ఎందుకంటే ఈసారి బాలరాముడు చాలా ప్రత్యేకంగా అయితే నిలవబోతుండు. అయోధ్యలో ఉన్న బాలరాముని అందరూ దర్శించుకోలేరు కాబట్టి ఖైరతాబాద్ గణేశుని దగ్గర ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి, ప్రతి ఒక్కరు చూడాలి బాలరాముని అన్న ఉద్దేశంతో అయితే బాలరాముని పెట్టడం అయితే జరిగిందన్నమాట, రాజ్ కుమార్ అన్న కోరిక మేరకైతే. సో అందుకనేసి అయితే చాలా ప్రత్యేకతలు అంటే చాలా జాగ్రత్తగా చాలా మంచిగా అయితే చేయడానికి అయితే కొంచెం లేట్ అవుతుంది అన్నమాట బాలరాముని దగ్గర. సో ఇదన్నమాట. అండ్ కొంచెం దూరం వెళ్ళేసి అయితే ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఏం వర్క్స్ అవుతున్నాయో ఏందనేసి అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు అమ్మవారికి సంబంధించి హెయిర్ కలర్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. సో చూసుకుంటే అమ్మవారికి సంబంధించి ఇప్పుడే హెయిర్ కలర్ అనేది స్టార్ట్ అయింది. బ్లాక్ కలర్ అయితే ఇస్తున్నారు మొత్తం హెయిర్కి సంబంధించి. చూసుకుంటే చూడండి
జస్ట్ ఇక హెయిర్ కలర్ వేయాలి, కళ్ళకు నోరుకి ముక్కుకు సంబంధించిన హెయిర్ కలర్ వేయాలంట అన్నమాట, అంతే. ఇంకా చూసుకుంటే చూడండి హెయిర్ కలర్ ఎలా వేస్తున్నారో. సో ఇంకొంచెం సేపు అయితే, ఇంకొక గంట సేపు అయితే ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా మొత్తం హెయిర్ కలర్కి సంబంధించి అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి అయితే మీకు లాంగ్ వెళ్ళేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ ఎలా ఉంది, అదేవిధంగా ఏ విధంగా ఉందనేసి అయితే చూపిస్తాను. ఇక లాంగ్ నుంచి అయితే ఖైరతాబాద్ గణేశుడు ఈ విధంగా, సారీ మన శ్రీనివాస కళ్యాణం అయితే ఇట్లా కనిపిస్తుంది. ఒక్కసారి లాంగ్ వెళ్ళి మీకు చూపిస్తాను. ఫైనలీ టోటల్గా ఖైరతాబాద్ మహా వినాయకుడు అయితే లాంగ్ నుంచి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణం, ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం, మధ్యలో ఖైరతాబాద్ మహా వినాయకుడు. బొజ్జ వరకు అయితే కంప్లీట్ బాడీ కలర్ అయితే అయిపోయిందన్నమాట. ఇక మనకు ధోతి అనేది ఆపేస్తారు, అంటే బొజ్జ వరకే ఉండదు కాబట్టి ధోతి అదే బాడీ కలర్ అక్కడికి వేసేస్తారు. కింద ధోతికి గోల్డ్ కలర్ వస్తారా లేదంటే డిఫరెంట్ కలర్ వస్తారా అనేసి అయితే చూడాలి. సో మెయిన్ ధోతి కలర్తో అయితే లుక్ మొత్తం వచ్చేస్తారు అన్నమాట. టోటల్ ఒక 80% 90% అయితే కలర్ అయిపోయిందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఇక్కడ వెనకాల చేతులు ఉన్నాయి, ఇక్కడ చేతులు ఉన్నాయి, మనకు పైన కళ్ళ భాగం దగ్గర ఉందన్నమాట. అంటే నుదుటి దగ్గర హెయిర్ కలరు, ఆయన కనుబొమ్మలకు సంబంధించి వాటికి సంబంధించి ఉంది, బొట్టు పెట్టాలి అంతే, అంతకు మించి ఇంకా ఏం లేదు. చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి అనమాట. ఒక్కసారి చూడండి ఎంత అందంగా అయితే కనిపిస్తున్నారో స్వామివారు అయితే. సో మొత్తం 7 తలలతోనైతే స్వామివారి దర్శనం ఇస్తుండో. ఈసారి అయితే చాలా ప్రత్యేకంగా చాలా సుందరంగా అయితే కనిపించబోతున్నారు అనమాట స్వామివారు అయితే. సో బుజ్జ భాగం వరకు కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇక కింద ధోతి కలర్ ఏదో చూడాలి. అండ్ కింద పాదాలు మెయిన్ అనమాట. కింద పాదాల దగ్గర ఏ కలర్ అంటే పాదాల దగ్గర ఎప్పుడు వేస్తారో చూడాలి. ఎందుకంటే పైనుంచి వేసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో కింద వేస్తారు. ఎందుకంటే పైనుంచి వేస్తుంటే కింద పడేసి పాదాలు కదా మెయిన్, కొన్ని లక్షల మంది దర్శించుకునే పాదాల మీద కొన్ని చుక్కలు పడి మళ్ళీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మిల్లగా వేస్తారు. పైన చూసుకున్నట్లయితే మనకు మొత్తం పైన పాముల దగ్గర నిలబడి ఇంకా ఫినిషింగ్ టచ్ అయితే చేసారు. పాముల గురించి మాట్లాడుకుంటే పాములు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అబ్బా. అన్నిటికన్నా ఫస్ట్ అయితే పాములు అయితే రెడీ అయిపోయినాయి. కళ్ళు, ముక్కు అంటే మొత్తం మూతి మొత్తం అంతా రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ లాస్ట్ ఒక పాము కనిపిస్తుంది మీకు. మొత్తం అయితే టోటల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇది ఖైరతాబాద్ మహా వినాయకునికి సంబంధించి 28 ఆగస్ట్ 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. అండ్ అదేవిధంగా చాలా మంది అయితే మార్నింగ్ అయితే అసలు ఇంకెవరు రాలేరు, ఎందుకంటే ఆల్రెడీ నిన్న గోల్డ్ కలర్ వేసారు కాబట్టి చాలా తక్కువ మంది ఉండే. ఇప్పుడు కొంచెం బాడీ కలర్ స్టార్ట్ చేసేసారు, మొత్తం ఫేస్లకు అయితే కలర్ వేసేసారు అని చాలా మంది అయితే వస్తున్నారు. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉందో. రేపటి నుండి అయితే చాలా ఇక్కడైతే కిటకిటలు ఆడుతుంటుంది అనమాట పబ్లిక్. ఇదన్నమాట. అండ్ చూద్దాం, ఒకవేళ నైట్ వరకు అయితే ఉండి ఇంకేమైనా అప్డేట్ ఉంటే మాత్రం కంపల్సరీ అప్డేట్ ఇద్దాం, లేదంటే రేపు మార్నింగ్ అప్డేట్లో అయితే మళ్ళీ కలుద్దాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద ధోతి కలర్ స్టార్ట్ చేస్తారా లేదంటే పాదాల కలర్ స్టార్ట్ చేస్తారా అనేది అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం. దీని తర్వాత లైవ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లైవ్ అయితే రండి. అండ్ థ్యాంక్ యూ అందరికీ. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష.